ఈరోజు నా ప్రాణంలో ప్రాణం ఒక్క ఈ లోకం విడిచిపెట్టినా కూడా మా మధ్య ఉంటుంది. మా అక్క అంటే నాకు మేము 9 మంది అయినా సరే చంటి అమ్ములు అన్నట్టుగా మాకు అందరికీ తెలుసు, మా బంధువులకి స్నేహితులకి. ఆ రీతిగానే పిల్లల్ని కూడా ఇచ్చుకోవడం జరిగింది. బాబు ఏమన్నా తొందరపడినా కూడా అక్క నేను ఇప్పుడు వరకు కూడా ప్రేమ పంచుకుంటూ ఉన్నాం. కొన్ని అనారోగ్య పరిస్థితులు పట్టుకొని నేను వెళ్ళలేకపోయినా సాయశక్తిలో 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి ఎన్ఆర్ఐ అయితే గుంటూరు అయితే రావడానికి ఏమన్నా సాయం చేశాడు. మొన్న ఆదివారం కూడా అమ్మలక్క మ్యారేజ్ డే చాలా సంతోషంగా నేను చెప్తా బాబుగాడు శ్రీను అందరూ వచ్చి చాలా సంతోషంగా గడిపేళ్ళాం. నాకు అప్పటి నుంచే భయం వేస్తాను ఉంది ఈ కరెంటు వల్ల ఏం జరుగుతుందని. కానీ క్యాన్సర్ అనేది లేదని మంచి రిపోర్ట్ వచ్చేలాగే మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ బాబు కూడా తన భర్త కర్తవ్యం నెరవేర్చాడనమాట. మేము ఎవరూ రాలేని పరిస్థితిలో కూడా ఆయన అన్ని విషయాల్లోనూ చాలా ఆదరించాడు. కానీ ఒక మాట కూడా అన్నాడు, 50 సంవత్సరాలు నాతో తిరిగినప్పుడు ఆస్తికర్తగా ఉన్నప్పుడు ఎన్ని లక్షలైనా నా భార్యని ఖర్చు పెట్టి బతికించుకుంటానన్నాడు. కానీ దేవుడు ఆయన సమయం ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అదే రీతిగా మా కుటుంబం అనేది కాదు, నేను పొదిలే సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తున్నా కూడా మొక్కను బట్టి నేను పొదిలి రావడానికి ఆస్కారం లాంటి ఏ సందర్భం కూడా నేను రాను. శివరాత్రి అని అది ఇది అన్నా కూడా రాను. కారణం మొక్కతో నేను వారం గడిపిన సంవత్సరం అంతా గడిపినట్టుగా ఉండేది. మేము నైట్ ప్రయాణంలో 11, 12 బయలుదేరితే నా కోసం నిద్రపోకుండా చూస్తూ ఉండేది. నిద్రపోవచ్చు కదా అంటే నా తప్పుడు అని ఎంతో సంతోషపడేది. కానీ ఇంత సడన్గా బలహీనపడిపోద్దని నేను ఊహించుకోలేదు. కానీ అనుకోని రీతిగా అది ప్రాణాంతకమైనది కాదని తెలిసి కూడా సంతోషపడినా కూడా హార్ట్ అటాక్ అది మొక్కని మింగి పారేసింది. కనుక మొక్క కుటుంబం అదే రీతిగా తగ్గి మంచి ధైర్యాన్ని బావగారికి డబల్ ధైర్యాన్ని, కుమార్ అల్లుడికి మంచి ధైర్యాన్ని, మనవాడికి కూడా ప్రేమను, మా కుటుంబానికి మా బంధువుల స్నేహితులకి మంచి ఆదరణ. మరి ముఖ్యంగా మొక్క 4ంటికి నేను వచ్చినా కూడా కారు పక్కన పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్తే ఆమె తలుపేసి ప్రార్థన చేస్తూ ఉండేది. అమ్మలక్క మేము అలసిపోయి వచ్చాం కదా అంటే, మీ అలసట మీదే నా ప్రార్థన నాదే అని రైతులందరినీ లేపుతానికే తప్ప దేవుడు వింటాడు అమ్మలక్క అనేవాడిని. కానీ ఆమె ప్రార్థన ఆమె చేస్తుంది. అదే రీతిగా ప్రార్థన టయానికి మొన్న తెల్లవారుజామున హార్ట్ పెయిన్ రావడం 7:30 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఎప్పుడు ఫోన్లో కూడా ఒక్క మాట ఆమె నన్నే కాదు ఆమె రక్త సంబంధుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, దైవజనుల్ని అందరినీ ఆదరిస్తుంది. ఆ రీతిగానే మళ్ళీ అక్క ఇక్కడ కొంతమంది కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు మారాలరా చంటి అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది. అక్క నేను పర్సనల్గా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాడు. ఆ ప్రేమే మాకు బంధీకంగా పిల్లల్ని చూనేదాకా వెళ్ళినా కూడా ఆస్తుల అంతస్తులతో మాకు సంబంధం ఎప్పుడు లేదు. అలాంటి అక్క కనపడిపోయలే ఇంక నేను పొదిలి మర్చిపోవాలనే పరిస్థితి. మా అక్క కోసం మీరందరూ ప్రార్థన చేసి ఆదరణ దయచేయమని ఇచ్చింది సాక్ష్యం దేవుడు దీవించి ఆశించారు.